సభను అలంకరించిన గౌరవనీయులైన పాఠశాల ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా తోటి టీచర్లకి, సిబ్బందికి, పాఠశాల విద్యార్థులకి అందరికీ ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ స్వాతంత్రం రావడానికి 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి మనం ఎన్నో త్యాగాలు, ఈ మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి గారు, వీరందరూ ఎంతో విరోచితంగా పోరాడి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే మహానుభావులు, వీరులు, ఆ త్యాగాల ఫలమే మనం ఈ విధంగా ఈరోజు ఉన్నామంటే. అదేవిధంగా మనకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలే. మనం ఏం సాధించాం? మన భారతదేశం ఏం సాధించింది? 80 సంవత్సరాలు మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మన భారతదేశం టెక్నాలజీలో అన్ని రంగాల్లో ముందుంది. అదేవిధంగా అన్ని దేశాలు కూడా ఈరోజు మన భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని రంగాలలో మనం ఈరోజు ముందున్నాం. అదేవిధంగా మన భారతదేశంలో ఇప్పుడున్న ప్రకారం మన యువత పాపులేషన్ ప్రకారం యువత ఎక్కువ మంది, అంటే మన భారతదేశానికి ఏదైతే పాపులేషన్ ఉందో మన యువత కూడా ఎక్కువ మంది ఉన్నారు. మిగతా కంట్రీలలో చూస్తే అంతమంది లేరు, అంటే వయసు మీరినోళ్ళే ఉన్నారు. అది మన భారతదేశానికి గొప్ప అవకాశం. అదేవిధంగా మన భారతదేశము ఎన్నో రంగాలలో ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మనం ఈరోజు ఇలా మాట్లాడుతున్నామంటే స్వతంత్రంగా మనకి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం రాశారు. ఆ రోజు రాయబట్టి అది అమలు కాబట్టి ఇలా మనం స్వతంత్రంగా మాట్లాడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు కూడా అన్ని రంగాల్లో కూడా ఇలా ముందున్నారంటే ఆ మహానుభావుల వల్లే. అదేవిధంగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చేయవలసింది, మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బాగా కష్టపడి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి. నేను గతంలో కూడా చెప్పాను, ఏదైతే ఈ స్కూల్లో చదువుతుర్రో మీకు ముఖ్యంగా పేదరికం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఇవాళ ఒక ఉన్నతమైన స్థానానికి పోవాలంటే మనకి ఒకటే మార్గం. ఏంటి చెప్పండి స్టూడెంట్స్? అది మంచి చదువుకోవాలా, బాగా చదువుకోవాలా. మీరు గొప్ప ఉన్నతమైన స్థానానికి పోవాలన్నా, పేదరికం పోవాలన్నా ఒకటే మార్గం. మీరు మన పేదరికం పోవాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, మనము ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నా ఒకటే ఆయుధం చదువు. చదువుకు మించిన ఆస్తి లేదు. మీరు బాగా చదవండి, కష్టపడండి, మీరు మంచి పేరు తీసుకురండి. అదేవిధంగా ఆర్థికంగా కూడా పైకి వస్తారు. మీ తల్లిదండ్రులకు కూడా ఎంతో గర్వంగా ఉంటుంది. నేను ఎప్పుడు చెబుతుంటాను, మీరు అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు భావితరాలకి మీరు నాంది, రాబోయే తరం అంతా మీదే. అందులో ఇక్కడ ఉన్నటువంటి బాలికలు మీరు ఏ రంగాలలో తక్కువ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఏ రంగాల్లో తక్కువ కాదు. ప్రతి ఒక్క దాంట్లో మన బాలికలు ముందుంటున్నారు.
మీరు కూడా మీకు ఇష్టమైన రంగంలో, మీకు బలవంతం అంటూ ఏం లేదు, మీకు ఇష్టమైన రంగంలో అయితే మీకు ఇష్టమైన రంగంలో ఆ యొక్క అవకాశాలు ఉన్నాయి. ఎన్ని పర్లేదు కానీ నేను లేదు ఇక్కడ ఉన్నటువంటి వారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఊళ్ళల్లో నేను ముఖ్యంగా మీకు ఎప్పుడైనా చెబుతుంటా, లక్ష్యాలు ఎంత క్రమ ఎక్కడ చెప్పరు. మీరు గుర్తు పెట్టుకోండి మనసులో. క్వాలిఫై అయ్యి వాళ్ళు వచ్చిన ఏసీలని పోస్టులు మొత్తం పెట్టి వాళ్ళు బాగా మార్కులు తెచ్చి గవర్నమెంట్ వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కడ వచ్చిన టీచర్లు వాళ్ళు ఈ స్కూల్లో ఎప్పటికీ చాలా గర్వంగా ఉంది. మనం చూస్తుంటే చాలా మన టీచర్లను గౌరవించి తిట్టినా కొట్టినా అది మీ మంచి కోసం. మిమ్మల్ని అన్నా తిట్టినా ఈరోజు తిట్టు మీరు అదే గుర్తుపెట్టుకోండి. ఈ స్కూల్కి కూడా ఈసారి మొన్న వచ్చినటువంటి మార్కుల కంటే మళ్ళీ ఈసారి బెటర్గా రావాలని కోరుకుంటూ మీకు మళ్ళీ చెబుతున్నా, మీకు మంచి ప్రోత్సాహం ఇస్తా. మళ్ళీ నేను చెబుతాను, మీకు కూడా బెటర్గా మార్కులు రావాలని, మీరు బాగా చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వైపు నుంచి ఏ సహాయం కావాలన్నా కానీ నేను స్కూల్కి చేస్తా. మీరు నాకు ఏ సమస్యలు ఉన్నా ఏ విషయం ఉన్నా తెలియపరుస్తా. మీరు బాగా చదవాలన్నదే నా కోరిక. నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. Guests, teachers, parents, and my dear students, a very warm and proud Independence Day to everyone present here. Today we gather to celebrate the 80th Independence Day of our great nation India. On this special occasion, let us remember with gratitude the great freedom fighters who sacrificed their lives for our freedom. Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh, Sardar Vallabhbhai Patel, Jawaharlal Nehru, Rani Lakshmibai, and many other brave heroes dedicated themselves to the nation. Independence Day is not only about freedom from foreign rule, but also about our responsibility to build a strong, peaceful, educated, and developed India. Dear students, you are the future of our country. Your education, discipline, hard work, honesty, and good character will shape the India of tomorrow. Always respect your parents, teachers, elders, and fellow citizens. Keep your surroundings clean, protect nature, and use your knowledge for the welfare of the society. As a school, our aim is not only to provide education but also to develop responsible and confident citizens. I encourage every student to dream big, work hard, and never give up the face of difficulties. Let us take a pledge today to perform our duty sincerely and contribute to the progress of our nation. Let us be proud of our nation, respect our national flag, and work together for a stronger and brighter India. Once again, a happy Independence Day to all of you. Thank you very much. ప్రిన్సిపల్ మేడం గారికి, ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థులకి నా శుభాకాంక్షలు. ఇంకా